హాయ్ అండి. వెల్కమ్ టు నిషితా కిచెన్ స్పెషల్. నిషితా కిచెన్ స్పెషల్ ఇవాళ చిల్లీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని నేను కేజీన్నర చిల్లీ చికెన్కి 150 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ సాజీరా, అలాగే బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. మనం చిల్లీ చికెన్ కాబట్టి చిల్లీ కొంచెం ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి మనం ఒక 10 తీసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 3 ఆనియన్స్ పొడుగ్గా చీల్చుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఎలా అంటే మనకి బాగా డీప్ ఫ్రై అయిపోవాలి, క్రంచీగా అయిపోవాలి. ఆ విధంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం. చూసారా శుభ్రంగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు అందులో మనం తీసుకున్న కేజీన్నర చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని శుభ్రంగా కిందకి పైకి టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి అందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో చేసిన పేస్ట్ ఇది ఒక 2 స్పూన్లు వేసుకొని అది కూడా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేయండి. తీసి చూద్దామా. మనకి చూసారా ముక్కలో ఉన్న ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం కూడా పైకి తేలింది మనకి. ఈ స్టేజ్లో ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను ఇందులో గరం మసాలా అలాగే గ్రేవీ మసాలా ఆచీవర్ బ్రాండ్ వాడతాను. అదొక స్పూను, గరం మసాలా ఒక స్పూను, గ్రేవీ మసాలా ఒక స్పూన్ వేసుకొని మొత్తం కూడా ముక్కకు పట్టేలాగా మనం వేసిన కారం మసాలా కూడా పట్టేలాగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలాగా మంచిగా ఫ్రై అవుతుంది కదా. చూసారా దగ్గరుంటుని ఇలా ఫ్రై చేసుకొని ఫైనల్గా ఒక అర గ్లాస్ వాటర్ కొంచెం అలా వేసుకొని లైట్గా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా వాటరు కలుపుకొని మనం ఫైనల్గా దీని మీద కొత్తిమీర వేసుకుందాము. చూసారా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం మొత్తం కూడా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అలాగా సిమ్లో వదిలేస్తే మూత తీసి చూద్దామా. చూసారా ఫ్రెండ్స్ మనకి ఇలా దగ్గరికి అయింది కదా. వాటర్ వేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది మనకి ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఫైనల్గా ఆనియన్స్ వేసుకొని నేను ఇలాగా గార్నిష్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. మనకి వేడివేడిగా చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఏ కర్రీస్ దేంట్లోకైనా, ఏ పప్పు చారు, సాంబార్, పులుసులు దేనికైనా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తిన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ అయిపోయింది మనకి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వావ్ చూసారా మనకి వేడివేడిగా చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నేను రైస్లో టేస్ట్ చేయబోతున్నాను. మనకి చపాతి, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూసారా ముక్క సాఫ్ట్గా ఇలా ఉడికిపోయింది. చాలా బాగుంటుంది కర్రీ ఫ్రై కర్రీలాగా సర్వ్ చేయొచ్చు, మనం ఫ్రైలా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తాను నేను. సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.